హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి నుంచి హవాల్దార్ కానిస్టేబుల్ తరహా ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 26వ తారీఖున అంటే జూన్ 26వ తారీఖున నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారండి. వేల సంఖ్యలో వేకెన్సీస్ అయితే ఉంటాయన్నమాట. హవాల్దార్ మరియు ఎంటీఎస్ పోస్టులని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం అయితే జరుగుతుంది. 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంలో కూడా ఉంటుందన్నమాట. తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు మీడియంలో ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఎగ్జామినేషన్ రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రెవెన్యూ శాఖలో ఖాళీలను అయితే భర్తీ చేస్తారండి. రెవెన్యూ శాఖలో ఖాళీ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా హవాల్దార్ పోస్టులను మాత్రం రెవెన్యూ శాఖలో భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఎంటీఎస్ పోస్టులని వివిధ శాఖల్లో భర్తీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. వేల సంఖ్యలో ఖాళీలు అయితే ఉంటాయి. ఇకపోతే ఈ హవాల్దార్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఎంత ఏజ్ ఉండాలి అనే డీటెయిల్స్ అయితే తెలుసుకున్నామండి. హవాల్దార్ ఉద్యోగాలకి ఎంత ఏజ్ ఉండాలి, ఎంటీఎస్ పోస్టులకి ఏజ్ ఎంత ఉండాలి, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి ఏజ్లో రిలాక్సేషన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనే డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఎస్ఎస్సి, ఎంటీఎస్, హవాల్దార్, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ 3 రకాల ఉద్యోగాలకు ఉపయోగపడే ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. ఈ కోర్సులో 1232 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 167 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 192 పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించిన కంటెంట్ చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి నోటిఫికేషన్ వచ్చేసి హవాల్దార్ ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రీవియస్ నోటిఫికేషన్ అనమాట. 2024వ సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రీవియస్ నోటిఫికేషన్ అండి. అప్పట్లో ఎంటీఎస్ ఉద్యోగాలను వచ్చేసి 4887 పోస్టులను భర్తీ చేశారు. హవాల్దార్ ఉద్యోగాలనేమో 3439 పోస్టులను అయితే భర్తీ చేయడం జరిగిందనమాట. హవాల్దార్ పోస్టులు వచ్చేసి సిబిఐసి మరియు రెవెన్యూ శాఖకి చెందినటువంటి సిబిఐసి మరియు సిబిఎన్ విభాగాల్లో ఖాళీలను అయితే భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. అక్కడ సిబిఐసి అంటే ఏంటంటే కనుక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సంస్థ. అదేవిధంగా సిబిఎన్ అంటే కనుక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ నార్కోటిక్స్ అండి, అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అనమాట. సిబిఎన్ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్. సిబిఐసి అంటే కనుక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ అనమాట. ఈ డిపార్ట్మెంట్స్లో ఈ హవాల్దార్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. గతంలో దాదాపు 8,000కు పైగానే పోస్టులను భర్తీ చేయడం జరిగింది. ఈసారి కూడా అంతకు తక్కువ లేకుండా ఎక్కువ పోస్టులనే భర్తీ చేయడం జరుగుతుంది అనమాట. ఈ పోస్టులకు వచ్చేసి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలనో ఇప్పుడైతే మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అనేసి ఈ కట్ ఆఫ్ డేట్ని అయితే పక్కన పెట్టండి. అప్పుడు 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఇది ఇక్కడ 2024 ఆగస్టు 1వ తారీఖు నాటికి అనేసి ఇచ్చారనమాట. ఈసారి వచ్చే నోటిఫికేషన్లో ఈ నెల 26వ తారీఖున విడుదల చేసేటటువంటి నోటిఫికేషన్ వచ్చేసిందను 2025 సంవత్సరానికి సంబంధించి కట్ ఆఫ్ డేట్ అయితే ఇస్తారు. ఒక డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నాకు తెలిసి జూలై నెల పెడతారనమాట. గతంలో ఆగస్టులో నోటిఫికేషన్ అప్పట్లో వచ్చింది కాబట్టి, జూలై ఆఖరిలో వచ్చింది కాబట్టి ఆగస్టు పెట్టారు కట్ ఆఫ్ డేటు. ఈసారి జూలైలో కట్ ఆఫ్ డేట్ పెట్టేదానికి అవకాశం అయితే ఉంటుందండి. జూలై కట్ ఆఫ్ డేట్ అంటే జూలైలో ఒక తేదీని కట్ ఆఫ్ డేట్గా పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే కనుక ఈ హవాల్దార్ ఉద్యోగాలకు సంబంధించి ఫస్ట్ చూసుకుంటే హవాల్దార్ పోస్టులకు వచ్చేసి
18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారండి. అదేవిధంగా ఎంటీఎస్ పోస్టులకు అయితే కనుక 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారనమాట. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. హవాల్దార్ ఉద్యోగాలకేమో 18 నుంచి 27, ఎంటీఎస్ పోస్టులకేమో 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకేమో 3 సంవత్సరాల పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే కనుక హవాల్దార్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి 18 నుంచి 32 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు హవాల్దార్ ఉద్యోగాలకి. అదే ఎంటీఎస్ పోస్టులకి అయితే 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా బీసీ అభ్యర్థులు అయితే కనుక ఈ బీసీ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే, హవాల్దార్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనుక 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బీసీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బీసీ అభ్యర్థులు ఎంటీఎస్ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారండి. ఓసీ అభ్యర్థులకు మాత్రం ఈ ఏజ్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఓసీ అభ్యర్థులు హవాల్దార్ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే 18 నుంచి 27, ఎంటీఎస్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇవి ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి వివరాలు. నెక్స్ట్ వీడియోస్లో సిలబస్ ఏముంటుంది, ఈ ఉద్యోగాలకి ప్రిపేర్ కావడానికి ఎటువంటి సిలబస్ ఉంటుంది అనే డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఎస్ఎస్సి హవాల్దార్ ఎంటీఎస్ కోర్సు, అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ 3 రకాల ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా ఫుల్ కోర్స్ని వచ్చేసి కేవలం 499 రూపీస్కి అందించడం జరుగుతుందండి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. ఆ కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. 3 రకాల ఉద్యోగాలకి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలతో భర్తీ చేసేటటువంటి 3 రకాల ఉద్యోగాలకి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అవ్వండి. ఈ కోర్సులో వీడియో క్లాసెస్తో పాటు టెస్టులు కూడా ఉంటాయండి. మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయన్నమాట. ఒకసారి ఆ యాప్ని మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొనేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని నచ్చితే కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.